మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివాసీ నిరుద్యోగ యువత ఉద్యోగాలు స్వయం ఉపాధి కోసం మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. బస్టాండ్ సమీపంలోని కొమురం భీం విగ్రహానికి వారంతా పూలమాలలు వేసి సభా ప్రాంగణానికి భారీ ర్యాలీగా బయలుదేరిన యువతను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆదివాసీ యువతకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివాసీ యువత రోడ్డుపై బైఠాయించారు. పోలీసు పహారాలో సభా ప్రాంగణానికి ఆదివాసీ యువత ర్యాలీగా వెళ్ళింది. మహబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. నెల రోజుల లోపలనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కనుక వాళ్ళ యొక్క అర్హత అంటే 340 ప్రకారం కలిపిందా లేదా అన్న ఒకటే క్వశ్చన్ ఇవ్వాలి. వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే కలిపి ఇవ్వాలి, లేకుంటే కలపలేదని ఇవ్వాలి. దాన్ని నాన్స్తూ ఇప్పటి వరకు కూడా ఇవ్వకపోవడం వల్లనే మరి ఇటువంటి అనిశ్చితి నెలకొన్నది. అట్లనే నిరుద్యోగ యువతలో కూడా మొన్న గ్రూప్ 1 రిజల్ట్స్ వస్తే 29 గెజిట్ కార్డు వస్తే 28 ఉద్యోగాలు కేవలం లంబాడీలకు వచ్చాయి. ఒక్క ఉద్యోగమే ఆదివాసీ వచ్చింది. కాబట్టి ఆదివాసీ యువత మొత్తం కూడా ఇవాళ మాకు దక్కాల్సిన ఉద్యోగాలు రావడం అనేటువంటి కారణంతో ఈరోజు మారుకోవడం మీద మేము మార్పు బాధ్యతని జరిగింది. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా కోరడం జరిగింది. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ ఉన్నటువంటి హుస్సేన్ నాయక్ గారు, ఆయన విద్యార్థులకు చాలా మంది తెలుసు ఆయన ఏం చదువుకుంటూ ఏ సర్టిఫికెట్లో ఎస్టీ కమిషన్ మెంబర్ అయిందో. ఆయన హోదాని దుర్వినియోగం చేస్తూ ఐఏఎస్లు ఐపీఎస్లను కూడా అనరాని మాటలు అంటారు. వాళ్ళు బయట ఏమంటారంటే అరే ఒక 9వ తరగతి చదివిన ఆయన మమ్మల్ని పట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఒక ఆర్టీఓకి విలువ లేదు, ఒక కలెక్టర్కి విలువ లేదు, ఒక ఐపీఎస్కి విలువ లేదు, ఎవరికి విలువ లేకుండా మాట్లాడబట్టి హుస్సేన్ నాయక్ గారి వల్ల ఈ యొక్క ఉద్యమాన్ని అణచివేయడానికి తన పదవిని పెట్టుకొని మరి ఈ రోజు మానుకోటలో ఉన్నటువంటి మొత్తం అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన చేతిలో తీసుకోవడం కాకుండా మాకు కనీసం ఒక ఫంక్షన్ రానియకుండా మాకు కనీసం పప్పు కొని తింటామంటే భోజనాలు కూడా పెట్టినటువంటి వ్యక్తి. ఆయన ఎన్ని కుట్రలు చేసినా ఈ సమ్మక్క తల్లి శాపం తగిలి